నమస్తే అండి, వెల్కమ్ టు విజమ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన డే 3 ప్రోగ్రాంలో ఆర్టికల్స్ క్లాస్ మీద ఏ అండ్ యాన్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని, అంటే ఈ ఏ అండ్ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ కేసెస్లో యూజ్ చేయాలి, ఏ ఎప్పుడు యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాము. సో ఇక్కడ ఏ అండ్ యాన్ యూసేజ్లో భాగంగా కాన్సోనెంట్ సౌండ్స్ అండ్ వోవెల్ సౌండ్స్ ప్రైమరీ థింగ్. మనకి ఈ ఏ అండ్ యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్ని కౌంటబుల్ కామన్ నౌన్స్, సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాము. అక్కడ అది కామన్ యూసేజ్ యాక్చువల్గా. అయితే వోవెల్ సౌండ్స్ ముందు ఆర్టికల్ యాన్ యూజ్ చేస్తాము అండ్ కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఆర్టికల్ ఏని యూజ్ చేస్తాము. సో ఆ డిఫరెన్స్ కనుక మీరు ఇక్కడ గమనిస్తే కాన్సోనెంట్ సౌండ్స్ ఇవి, వోవెల్ సౌండ్స్తో వచ్చే వర్డ్స్ ఇవి. సో ఇక్కడ ఏ ప్యారెట్ తీసుకుంటే ఈ ప్యారెట్ అనేది కాన్సోనెంట్ సౌండ్, సో ఏ యూజ్ చేసాం. అదే ఈగల్ తీసుకుంటే యాన్ ఈగల్, ఎందుకంటే ఇక్కడ మనకి వోవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి. అలాగే ఏ హాట్ న్యూస్, హాట్ హెచ్, ఇక్కడ మనకి హెచ్ అనే లెటర్ ప్రొనౌన్సియేషన్ హాట్లో మనం కాన్సోనెంట్ సౌండ్గా తీసుకుంటున్నాం కాబట్టి, అంటే అక్కడ కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ హాట్ న్యూస్ అని చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ వస్తే హెచ్ అనేది ఈ వర్డ్లో సైలెంట్ లెటర్, అందుకని చెప్పి యాన్ ఆనర్ అని చెప్పి వస్తుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏ వన్ లెగ్డ్ మ్యాన్. వన్ అనేది ఇక్కడ మనకి కాన్సోనెంట్ సౌండ్తో బిగిన్ అవుతుంది, అంటే వన్, డబ్ల్యూ అనే వా అనే హల్లు అక్షరం, హల్లు సౌండ్. అలాగే డబ్ల్యూ అనే కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి వన్ ముందు మనం ఏ ఆర్టికల్ని యూజ్ చేసాం. ఏ వన్ లెగ్డ్ మ్యాన్ అనేది అక్కడ మనకి కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓ అనే వోవెల్ లెటర్తో, అలాగే అక్కడ సౌండ్ కూడా వోవెల్ సౌండ్తోనే ఆర్ఫనేజ్ అనే పదం ఉంది కాబట్టి యాన్ ఆర్టికల్ని అక్కడ యూజ్ చేస్తాం. ఇది యాన్ ఆర్ఫనేజ్. ఆర్ఫనేజ్ అంటే తెలుసు కదా మీకు, అనాథ శరణాలయం. సో యాన్ ఆర్ఫనేజ్. నెక్స్ట్ ఇక్కడ యు వై సౌండ్. నెక్స్ట్ ఇక్కడ అంకుల్, అక్కడ ఆ సౌండ్, అంటే రెండు కూడా యు అనే ఓవెల్ లెటర్తోనే స్టార్ట్ అయ్యాయి. బట్ ఇక్కడ యూనివర్సిటీ వచ్చేసరికి వై అనే కాన్సోనెంట్ సౌండ్తో బిగిన్ అయింది. అంకుల్ వచ్చేసరికి ఆ అనే ఓవెల్ సౌండ్తో బిగిన్ అయింది. సో ఇక్కడ ఏ యూనివర్సిటీ అంటాము, ఇక్కడ యాన్ అంకుల్ అంటాము. సో ఆ వేరియేషన్ మీరు గమనించాలి. సో ఇక్కడ ఇవన్నీ కూడా కాన్సోనెంట్ సౌండ్స్తో వచ్చాయి, ఇక్కడ అన్నీ కూడా ఓవెల్ సౌండ్స్తో వచ్చాయి. సో ఇక్కడ ఏ అనే ఆర్టికల్ని, ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేసాము. ఇది కామన్గా మనం అబ్రివేషన్స్ అనే టాపిక్ చూసుకున్నాము. అబ్రివేషన్స్లో మనకి కొన్ని లెటర్స్ ప్రత్యేకంగా ఆర్టికల్ ఏతో యూజ్ చేసాము అండ్ కొన్ని అబ్రివేషన్స్ బిగిన్ అయ్యే లెటర్స్ వోవెల్ సౌండ్తో వచ్చాయి కాబట్టి వాటికి యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేసుకున్నాము. అందులో భాగంగా ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఏ సార్క్ కంట్రీ, ఏ సార్క్ కంట్రీ. అలాగే ఇక్కడ సార్క్ అనే ఉచ్చారణ ప్రొనౌన్సియేషన్ అక్కడ మనకి కాన్సోనెంట్ సౌండ్తో వస్తుంది కాబట్టి ఏ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఎం అనే లెటర్ ఉన్నప్పటికీ అక్కడ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎమ్మెల్యే అంటున్నాం కాబట్టి ఎం అనేది, ఏ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి మనం యాన్ అనే ఆర్టికల్ని అక్కడ యూజ్ చేస్తాం. సో ఈ వేరియేషన్స్తో మనకి కాన్సోనెంట్ సౌండ్స్, ఓవెల్ సౌండ్స్లో ఏ ఎక్కడ, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. దాంతోపాటుగా ఇంకా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి ఏ ఆర్ యాన్ యూజ్ చేసేవి. సో రెండు కేసెస్లోనూ, అంటే ఒకటే యూసేజ్లో ఐదర్ ఏ ఆర్ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వచ్చే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి మనం ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ విత్ మెనీ, మెనీ ఏ నంబర్, మెనీ ఏ ఐటమ్, మెనీ ఏ టైమ్. అలాగా మెనీ ఏ అనేప్పుడు మనకి మెనీ యాన్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మెనీ ఏ ఫూల్
థింగ్స్ హీ ఈజ్ వైజ్. సో ఇక్కడ ఫూల్ అనేది ఎఫ్ అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి, అలాగే కాన్సోనెంట్ లెటర్ కాబట్టి మనకి ఇక్కడ మెనీ ఏ ఫూల్ అని చెప్పి అనుకున్నాము. అదే నెక్స్ట్ సెంటెన్స్కి వస్తే మెనీ యాన్ ఐటమ్. ఇక్కడ ఐటమ్ మనం ఓవెల్ సౌండ్తో చదువుతున్నాము, మనం ఓవెల్ సౌండ్తో ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో యాన్ ఐటమ్ అని చెప్పి అక్కడ వస్తుంది. సో మెనీ యాన్ ఐటమ్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్. సో ఐటమ్ ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని యూస్ చేస్తాము, అలాగే ఫూల్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ని యూస్ చేస్తాం. సో ఆ వేరియేషన్ విత్ మెనీ ఏ ఆర్టికల్ యూస్ చేయాలి అనేది, అంటే మెనీ తర్వాత వచ్చే ఇండెఫినెట్ యూసేజ్లో ఏది మనం పర్టికులర్గా తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చే వర్డ్లోని సౌండ్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనం సచ్ యూసెస్ కూడా అటు ఆర్టికల్ ఏ విషయంలోనూ ఆర్టికల్ యాన్ విషయంలోనూ కూడా తెలుసుకున్నాము. ఇక్కడ ఎలా అంటే ఇది కూడా యాక్చువల్గా సచ్ అనే వర్డ్ తర్వాత ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్ అనేది రావాలి. సో అది నెక్స్ట్ వచ్చే ఆ వర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ సచ్ ఏ మ్యాన్, సచ్ ఏ మిరాకిల్, ఇవి చూసుకుంటే మ్యాన్ అండ్ మిరాకిల్ అనేవి కాన్సోనెంట్ సౌండ్స్తో వస్తున్నాయి కాబట్టి ఏ అనే ఆర్టికల్ని అక్కడ యూస్ చేస్తాం. సో సచ్ తర్వాత మనకి ఏదో ఒక ఆర్టికల్ అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ రావాలి. అది ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే వర్డ్లోని సౌండ్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి ఐడియా అండ్ ఇన్స్టెంట్ అవి రెండు కూడా ఓవెల్ సౌండ్స్తో ఉన్నాయి కాబట్టి మనం ఆర్టికల్ యాన్ని యూస్ చేస్తాము. సో ఇక్కడ సచ్ తర్వాత యూజ్ చేసే ఆర్టికల్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ నెక్స్ట్ వచ్చే పదం యొక్క ఉచ్చారణ మీద డిపెండ్ అవుతుంది. అలాగే సో నెక్స్ట్ వచ్చి మనకి ఇల్నెస్ రిలేటెడ్ వర్డ్స్, వాటితో కూడా మనం ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు ఈ అనారోగ్యాన్ని సూచించే వర్డ్స్ అవి కనుక ఏ సౌండ్తో స్టార్ట్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకుని ఆర్టికల్ ఉంటుంది. అవి కనుక మనకి కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే ఏ యూజ్ చేస్తాము, అలాగే ఇక్కడ ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే యాన్ యూజ్ చేస్తాము. సో ఏ హెడ్ ఏక్, ఏ టూత్ ఏక్, బట్ యాన్ ఇయర్ ఏక్, ఏ స్టమక్ ఏక్, అలాగా మనకి వేరియేషన్ ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విత్ ఎక్స్క్లమేషన్స్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాము, ముందు క్లాసెస్లో కూడా చెప్పుకున్నాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే వాట్ ఎన్ ఐడియా, సచ్ ఎన్ ఈవెంట్, వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. సో మీకు ఎక్కడైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏ ఆర్ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఏది తీసుకుంటే కరెక్ట్ అనేది మనకి ఆ నెక్స్ట్ వచ్చే సౌండ్ అంటే ఆ పదం యొక్క సౌండ్ మీద బేస్ అయి ఉంటుంది. సో యాన్ గురించి మనం కొన్ని వర్డ్స్ చెప్పుకున్నాము, అలాగే యాన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో కూడా చెప్పుకున్నాము. ఆ సౌండింగ్ మీకు తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. సో అది కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్లో చూసాము. సో దాన్ని మీరు క్లియర్గా కనుక నేర్చుకుంటే ఏ యూజ్ చేయాలా, యాన్ యూజ్ చేయాలా, రెండిటిలో ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు అనే చోట మీకు ఆ పదం యొక్క సౌండింగ్ మీద బేస్ అయి ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుని ఆ సౌండింగ్ అంటే ఆ ప్రొనౌన్సియేషన్ అనేది ఎలాగా అనేది తెలిస్తే మీకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అండ్ ఆర్టికల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కంపల్సరీ మీకు మార్క్ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్లో అయినా ఆర్టికల్స్ మీద క్వశ్చన్ లేకుండా ఉండదు కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు మనం ఈ ఏ ఆర్ యాన్ యూసేజ్ని సెంటెన్సెస్లో ఎలా ఇస్తారు, ఎగ్జామ్లో ఏ రూపంలో అవి మనం యూజ్ చేసి ఫిల్ చేయాలి, ఎలా ఇచ్చే విధానం ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. మీకు ఏ అండ్ యాన్ యూసేజ్లో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్ అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. అండ్ ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్స్ లాగా సెంటెన్సెస్ చూద్దాము. సో ఫస్ట్ది దే హ్యావ్ డాష్ ఆక్స్ అండ్ డాష్ కౌ.
దే హ్యావ్ డాష్ ఆక్స్ అండ్ డాష్ కౌ. అంటే వాళ్ళకి ఒక ఆక్స్ అండ్ ఒక కౌ ఉన్నాయి. సో ఇక్కడ 2 బ్లాంక్స్లో ఏ ఆర్టికల్స్ వస్తాయి? ఏ అండ్ ఏ వస్తుందా, ఆర్ ఏ అండ్ యాన్ వస్తుందా, లేదా 2 చోట్ల యాన్ వస్తుందా ఏంటి అనేది మీరు గమనిస్తే ఇక్కడ మనకి ఆక్స్ అనేది ఆక్స్, అక్కడ ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది? ఓవెల్ సౌండ్తో ఉంది. సో యాన్ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే కౌ చూసుకుంటే కౌ ఒక కాన్సోనెంట్ సౌండ్తో అక్కడ ఉంది కాబట్టి ఏ వస్తుంది. సో దే హ్యావ్ యాన్ ఆక్స్ అండ్ ఏ కౌ. దే హ్యావ్ యాన్ ఆక్స్ అండ్ ఏ కౌ. అది మీకు కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్, వీ బుక్డ్ డాష్ ఎయిరీ రూమ్ ఇన్ డాష్ బిగ్ హోటల్. సో వీ బుక్డ్ డాష్ ఎయిరీ రూమ్ అంటే బాగా గాలి వచ్చేటటువంటి ఒక రూమ్ని ఒక హోటల్లో మనం బుక్ చేసుకున్నాము, మేము బుక్ చేసుకున్నాము అని చెప్పి ఈ సెంటెన్స్కి మీనింగ్. సో ఇక్కడ ఏ ఆర్టికల్స్ వస్తాయి? మళ్ళీ 2 బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఏ ఆర్టికల్స్ వస్తాయి ఈ ఇండెఫినిట్ ఆర్టికల్స్లో అనేది చూస్తే వీ బుక్డ్ డాష్ ఎయిరీ రూమ్. సో ఈ ఎయిరీ రూమ్ అనేది మళ్ళీ మనకి ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ ఎయిరీ రూమ్ అని చెప్పి అనుకుంటాము. అలాగే ఇన్ ఏ బిగ్ హోటల్, బిగ్ అనేది కాన్సోనెంట్ సౌండే కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది. సో వీ బుక్డ్ యాన్ ఎయిరీ రూమ్ ఇన్ ఏ బిగ్ హోటల్. మేము ఒక పెద్ద హోటల్లో బాగా గాలి వచ్చేటటువంటి గదిని బుక్ చేసుకున్నాము అనేది ఇక్కడ అర్థం. సో నెక్స్ట్, షీ లర్న్డ్ డాష్ వాల్యుబుల్ హింట్ ఫ్రమ్ డాష్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. ఇక్కడ మనకి ఉన్న వర్డ్స్ ఏంటి? ఆ బ్లాంక్స్ తర్వాత వాల్యుబుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ 2 కూడా యాక్చువల్గా అడ్జెక్టివ్స్. మనకి ఇక్కడ నౌన్ వచ్చేసి హింట్, అలాగే ఇక్కడ నౌన్ వచ్చేసి టీచర్. సో మనకి ఇక్కడ వచ్చేటటువంటి డిటర్మినింగ్ ఆర్టికల్ ఏంటి, ఇండెఫినిట్ ఆర్టికల్ ఏంటి అంటే షీ లర్న్డ్ ఏ వాల్యుబుల్ హింట్ ఫ్రమ్ యాన్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్. గమనించండి మీరు, వాల్యుబుల్ అంటే కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి అక్కడ ఏ వాల్యుబుల్ అండ్ ఇక్కడ యాన్ ఎక్స్పీరియన్స్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చూస్తాం. నెక్స్ట్, ఐ హ్యాడ్ డాష్ ఎగ్ విత్ డాష్ స్లైస్ ఆఫ్ బ్రెడ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. నాకు ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఎగ్ అండ్ స్లైస్ ఆఫ్ బ్రెడ్. సో వీటిని డిటర్మిన్ చేసేటటువంటి ఆర్టికల్స్, ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఈ 2 బ్లాంక్స్లో ఏంటి అంటే చాలా ఈజీగా మనం యాన్ ఎగ్ అని చెప్తాము. అండ్ ఇక్కడ స్లైస్ అనే ప్రొనౌన్సియేషన్ కాన్సోనెంట్ సౌండ్తో వస్తుంది కాబట్టి ఏ స్లైస్ ఆఫ్ బ్రెడ్. ఐ హ్యాడ్ ఎన్ ఎగ్ విత్ ఏ స్లైస్ ఆఫ్ బ్రెడ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్, షీ రిసీవ్డ్ డాష్ రబ్బర్ డాల్ ఇన్ డాష్ ఐరన్ బాక్స్. చూడండి, రబ్బర్ డాల్, ఐరన్ బాక్స్, ఇవి 2 కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి నౌన్స్. సో రబ్బర్ అనేసరికి ఏ అని వస్తుంది అక్కడ ఆర్టికల్, ఎందుకంటే రబ్బర్ ఆర్ అనే అక్షరం మనకి కాన్సోనెంట్ సౌండ్తో ఉచ్చరిస్తాం కాబట్టి. సో షీ రిసీవ్డ్ ఏ రబ్బర్ డాల్ ఇన్ యాన్ ఐరన్ బాక్స్. చూడండి, ఐరన్ బాక్స్ అనేసరికి ఐ అనేది ఓవెల్ సౌండ్తో వస్తుంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ అక్కడ వస్తుంది. నెక్స్ట్, డాష్ పెన్ ఈజ్ మైటియర్ దాన్ డాష్ స్వర్డ్. సో ఇక్కడ పెన్ అండ్ స్వర్డ్, మీకు ఇక్కడ ఈ సెంటెన్స్ అర్థం ఏంటంటే కత్తి కంటే కలం గొప్పది అని చెప్పి. సో ఇలాంటి కంపేర్ చేసేటటువంటి వర్డ్స్తో ఉన్న సెంటెన్స్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది, ఒకవేళ ఇక్కడ కనుక ఏ అని యూజ్ చేస్తే, అంటే ఇక్కడ ఎలాగూ పెన్ అనేది కాన్సోనెంట్ సౌండ్తోనే స్టార్ట్ అయింది, సో అక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుంది. అలాగే స్వర్డ్ కూడా మనకి కాన్సోనెంట్ సౌండ్తోనే స్టార్ట్ అయింది, సో ఇక్కడ కూడా ఏ అనే ఆర్టికలే వస్తుంది. అయితే ఇది పర్టికులర్గా మీరు గమనించాల్సింది, ఏ పెన్ ఈజ్ మైటియర్ దాన్ ఏ స్వర్డ్ అనేది కరెక్ట్ ఆన్సరే.
అలాగే కొన్ని చోట్ల మీకు ఈ కన్ఫ్యూషన్ అరైజ్ అయ్యే ఇక్కడ ఆస్కారం ఉంది. ఏంటంటే మనం ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేసుకున్నా కూడా ఈ సెంటెన్స్ కరెక్టే అవుతుంది. అంటే ఈ పెన్ ముందు ఒకవేళ డెఫినెట్ ఆర్టికల్ దా అనేది యూజ్ చేస్తే ఈ స్వర్డ్కి ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దానే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే వస్తుందో అక్కడ కూడా అదే వస్తుంది. ఈ నౌన్తో దా పెన్ వస్తే అక్కడ ఆ నౌన్తో కూడా దా స్వర్డ్ అనే యూజ్ చేయాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ సెంటెన్స్ ద పెన్ ఈజ్ మైటియర్ దెన్ ద స్వర్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏ అనే మనం ఏ అండ్ యాన్ అనే యూజ్ చేసి చూసుకుంటున్నాం కాబట్టి రెండు చోట్ల కూడా ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికలే వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డాష్ అమౌంట్ ఆఫ్ ₹10,000 was transferred by me as డాష్ డొనేషన్. సో డొనేషన్ అండ్ అమౌంట్ అనేవి ఇక్కడ 2 వర్డ్స్. ఇక్కడ అమౌంట్ అనేది వోవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. సో యాన్ అని వస్తుంది, యాన్ అమౌంట్. అండ్ డొనేషన్ అనేది మనకి కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ వస్తుంది. సో యాన్ అమౌంట్ ఆఫ్ ₹1000 an amount of ₹10,000 was transferred by me as a donation అనేది. అంటే అక్కడ మీకు సెంటెన్స్ అర్థం ఏంటంటే 10,000 రూపాయల అమౌంట్ని నా యాజ్ ఏ డొనేషన్ అంటే డొనేషన్ రూపంలో నేను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే డొనేషన్ కోసం నేను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది 10,000 రూపాయలని అని చెప్పి అర్థం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే దిస్ ఈజ్ డాష్ యూస్ఫుల్ బుక్ రిటన్ బై డాష్ ఇండియన్ ఆథర్. సో ఇండియన్ ఆథర్ అనేది మనకి ఒక ఇండియన్ ఆథర్ అనేది మనకి వోవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ యాన్ వస్తుంది. అలాగే యూస్ఫుల్ అనేది యాక్చువల్గా అక్కడ లెటర్ వోవెల్ అయినప్పటికీ సౌండ్ మాత్రం కాన్సోనెంట్ సౌండ్, అందుకని చెప్పి ఏ యూస్ఫుల్ బుక్ అని వస్తుంది. సో ఇది ఒక ఇండియన్ ఆథర్ చేత రాయబడినటువంటి ఒక ఉపయోగకరమైన పుస్తకం అనేది ఆ సెంటెన్స్కి అర్థం. దిస్ ఈజ్ ఏ యూస్ఫుల్ బుక్ రిటన్ బై యాన్ ఇండియన్ ఆథర్. నెక్స్ట్, షీ వర్క్స్ ఇన్ డాష్ ఏరోడ్రోమ్ యాజ్ డాష్ ఇంజనీర్. సో ఇక్కడ చూస్తే బోత్ ఏరోడ్రోమ్ అనేది ఇంజనీర్ అనేది కూడా మనకి వోవెల్స్తో స్టార్ట్ అయ్యాయి. అలాగే అక్కడ ప్రొనౌన్సియేషన్ కూడా వోవెల్ సౌండ్తోనే వస్తుంది. సో రెండు చోట్ల కూడా యాన్ అనే వస్తుంది. సో చూడండి, ఇలా కూడా మనకి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేయొచ్చు. రెండు బ్లాంక్స్లోనూ కూడా సేమ్ ఆర్టికల్ వచ్చేలాగా ఉండొచ్చు. అది డెఫినెట్ ఆర్టికల్ అయినా ఇండెఫినెట్ ఆర్టికల్ అయినా. అలాగే ఒక చోట ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ, ఇంకొక చోట ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ రావచ్చు. లేదా కొన్ని చోట్ల రెండు బ్లాంక్స్లోనూ ఏ లేదా రెండు చోట్ల కూడా యాన్ వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు ఇక్కడ ఈ పర్టికులర్ సెంటెన్స్ చూసినట్లయితే మీకు ఈ 2 బ్లాంక్స్లోనూ కూడా అయితే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది లేదా ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఈ సెంటెన్స్ చూసుకుంటే మనకి బోత్ ప్లేసెస్లో అంటే బోత్ బ్లాంక్స్లో యాన్ అనే ఆర్టికలే వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇచ్చిన నౌన్స్ మనకి వోవెల్ సౌండ్తో వస్తున్నాయి. అండ్ నెక్స్ట్, డాష్ మిసెస్ మల్లిక కేమ్ టు అవర్ కాలేజ్ యాజ్ డాష్ గెస్ట్ లెక్చరర్. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి డాష్ మిసెస్ మల్లిక అనేది ఒక అన్ఫెమిలియర్ అన్నోన్ పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యూస్ చేసేటటువంటి యూసేజ్లో మనకి వస్తుంది. సో ఇక్కడ ఏ మిసెస్ మల్లిక అనే చోట అది ప్రాపర్ నౌన్ అయినా కూడా మనం ఒక ఆర్టికల్ని యూజ్ చేయాలి. సో అక్కడ ఏ మిసెస్ మల్లిక అంటే అర్థం ఏంటి? మిసెస్ మల్లిక అనే ఒక ఆమె అని చెప్పి. అండ్ కేమ్ టు అవర్ కాలేజ్, ఆమె మా కాలేజ్కి వచ్చింది. ఎందుకు? యాజ్ డాష్ గెస్ట్ లెక్చరర్. సో గెస్ట్ లెక్చరర్ అనేసరికి ఇక్కడ గెస్ట్ అనేది కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాము. సో ఈ సెంటెన్స్ మొత్తానికి అర్థం ఏంటి? మిసెస్ మల్లిక అనే ఆమె గెస్ట్ లెక్చరర్గా మా కాలేజ్కి వచ్చారు అని చెప్పి.
సో ఇక్కడ ఏ అనేది ఒక బ్లాంక్లో వస్తే నెక్స్ట్ బ్లాంక్లో కూడా ఏ అనే ఆన్సరే వచ్చింది. అది కూడా మీరు గమనించాలి. ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామినేషన్లో జాగ్రత్తగా క్వశ్చన్ చదివి కంప్లీట్గా అర్థం చేసుకుని అక్కడ ఇచ్చిన విధానాన్ని బట్టి అక్కడ సౌండింగ్ వర్డ్స్ ఎలా ఉన్నాయి అని చూసుకుని మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐ ఓపెన్డ్ డాష్ ఎస్బీఐ అకౌంట్ ఇన్ డాష్ నియర్బై బ్రాంచ్. అంటే ఇక్కడ ఎస్బీఐ అనే అబ్రివేషన్లో మనకి ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి అండ్ ఎస్ అనే లెటర్తో అబ్రివేషన్స్ స్టార్ట్ అయినప్పుడు మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలనేది కూడా మీరు గుర్తుపెట్టుకుని అక్కడ యాన్ అనేది ఆన్సర్గా రాస్తారు. అయితే నియర్ బై బ్రాంచ్ అన్నప్పుడు నియర్ బై ఒక కాన్సనెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది దాన్ని పలికేటప్పుడు. సో అక్కడ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఐ ఓపెన్డ్ యాన్ ఎస్బీఐ అకౌంట్ ఇన్ ఏ నియర్ బై బ్రాంచ్, అది కరెక్ట్ ఆన్సర్. సో అక్కడ నెక్స్ట్ సెంటెన్స్ మనకి ఒక ప్రోవర్బ్ లాగా వస్తుంది చూడండి. ఆఫ్టర్ డాష్ లాంగ్ డే డాష్ కప్ ఆఫ్ టీ టేస్ట్స్ గుడ్. ఇప్పుడు ఆ సెంటెన్స్ చూస్తే మనకి యాక్చువల్గా ఇక్కడ సెంటెన్స్ ఎలా అయితే వచ్చిందో అలాగనే అక్కడ కూడా 2 బ్లాంక్స్లో అయితే డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి, లేదంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ ఆర్ యాన్ని యూజ్ చేయాలి. సో ఇండెఫినెట్ ఆర్టికల్స్ వాడాల్సి వచ్చినప్పుడు మనకి ఆ నెక్స్ట్ వచ్చేటటువంటి వర్డ్లోని ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం కాబట్టి ఏ వస్తుందా యాన్ వస్తుందా అనేది చూసుకోవాలి. ఒకవేళ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తే 2 చోట్ల కూడా దా వస్తుంది. సో ఇక్కడ ఇలాంటి సెంటెన్సెస్లో మీరు ఆప్షన్స్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంది. అసలు డెఫినెట్ ఆర్టికల్ ఉందా, లేదా అసలు ఇండెఫినెట్ ఆర్టికల్స్లో ఏ యాన్ కాంబినేషన్ కానీ ఓన్లీ 2 ఒకళ్ళు ఏ అనే ఆన్సర్సే వస్తే ఏ అనేవి, లేదా 2 కనుక యాన్ అనే ఆప్షన్సే వస్తే యాన్ అనేది కానీ ఉన్నాయా లేదా కరెక్ట్గా మీరు గమనించాల్సి వస్తుంది. కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఒక ప్రొవర్బ్ లాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మ్యాక్సిమం కేసెస్లో మీకు 2 చోట్ల కూడా అయితే డెఫినెట్ ఆర్టికల్ లేదంటే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏ అండ్ యాన్ యూసేజ్ చూసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతాయంటే ఆన్సర్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ డే ఏ కప్ ఆఫ్ టీ టేస్ట్స్ గుడ్. ఇప్పుడు మీరు ఈ సెంటెన్స్కి మీనింగ్ చూస్తే ఒక లాంగ్ డే తర్వాత అంటే బాగా శ్రమించినటువంటి డే తర్వాత మనకి ఒక కప్ ఆఫ్ టీ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది అని చెప్పి, అంటే టీ అనేసరికి యాక్చువల్గా ఒక రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి సో చాలా శ్రమించిన రోజైంది ఒక టీ తీసుకుంటే కనుక ఒక కప్ ఆఫ్ టీ తీసుకుంటే అక్కడ మీకు రిలాక్సేషన్ వస్తుంది అనేది అక్కడ అర్థం అన్నమాట. సో ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మీరు ఆప్షన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఇక్కడితో డే 3 క్లాస్ ముగిసింది. అండ్ ఈరోజు యథాతథంగా టెస్ట్ టైంలో అంటే 7 o'clockకి యూట్యూబ్ లైవ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చి ఏ అండ్ యాన్ యూసేజ్ కాబట్టి మీకు ఏ యూసేజెస్ అండ్ యాన్ యూసేజెస్ అలాగే రెండిటి కాంబినేషన్లో ఇచ్చిన సెంటెన్సెస్ అండ్ వర్డ్స్ని మీరు జాగ్రత్తగా చదువుకుంటే అంటే మీకు వీలైతే ఆల్ 3 day క్లాసెస్ని కనుక మీరు చూస్తే అప్పుడు మీకు ఈరోజు ఇవ్వబోయే ఎగ్జామ్కి ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ ఖచ్చితంగా మీకు ఈ ఎగ్జామ్లో మంచి అసెస్మెంట్ అయితే వస్తుంది. అండ్ మీరు అసెస్ చేసుకునే విధానం మరొకసారి చెప్తున్నాను, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఏంటంటే అక్కడ క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఆ ఇచ్చిన గ్యాప్లో మీరు క్వశ్చన్ చదివిన తర్వాత లేదా విన్న తర్వాత ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో కనుక ప్రజెంట్ చేస్తే మీరు తర్వాత చెక్ చేసుకునేటప్పుడు మీకు ఒకవేళ అది రాంగ్ అయినా కూడా ఎలాంటి మొహమాటం లేకుండా మీకు కరెక్ట్ ఆన్సర్ కావాలన్నా లేదా అక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా కొంచెం డౌట్గా అనిపించినా మీరు ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే మీ అసెస్మెంట్ మీద కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. సో మీరు గెట్ రెడీ ఫర్ ద ఎగ్జామ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.